ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అట్టిపెట్టుకున్న ఆ జట్టు దాన్ని మరింత పదిలం చేసుకునేలా మరో విజయం సాధించింది. శనివారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేసింది. ఈ ఫలితంతో ఈ సీజన్లో 8వ విజయాన్ని నమోదు చేసిన రాజస్థాన్ ప్లే ఆఫ్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఫస్ట్ బ్యాటింగ్ హోమ్ టీం లక్నో సూపర్ జైంట్స్ కు అప్పగించాడు. క్వింటన్ డికాక్ 8. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన స్టోనిక్స్ డక్అవుట్ కావడంతో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 76, దీపక్ హూడా 31 బంతుల్లో 50 ఇద్దరు కలిసి ఆదుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లో 196 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి చేసింది లక్నో. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు పవర్ ప్లేలో 60 పరుగులు జోడించారు. 3 బంతుల వ్యవధిలో జైస్వాల్ 24, బట్లర్ 34 అవుట్ అయ్యారు. రియాన్ పరాగ్ 14 సైతం ఎక్కువసేపు నిలవలేదు. ఈ దశలో కెప్టెన్ సంజు శాంసన్ 33 బంతుల 71 రన్స్, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 34 బంతుల 52 అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ రాణించడంతో రాజస్థాన్ 19 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్ లో ఆడిన 9 మ్యాచ్లో 8 గెలిచిన రాజస్థాన్ దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరింది. 9 మ్యాచ్లో 5 విజయాలతో లక్నో టాప్ 4 లో నిలిచింది.